ఎప్పుడు కొరట్లాకి వచ్చినా చాలా సంతోషంగా ఉంటది, పుట్టింటికి వచ్చినట్టు ఉంటది. ఇది పదే పదే నేను చెప్తా ఉంటా. ఇవాళ కూడా మంచి వాతావరణం, మంచి మూడు కూడా ఉన్నది. ఇక మంచి మూడు ఉన్నదంటే ప్రాబ్లం పాపం టీఆర్ఎస్ వల్ల మూడు ఖరాబ్ అవుతుంది. ఇవాళ అంజిరెడ్డి గారు ప్రత్యేకంగా కొమరయ్య గారిదంటే కొమరయ్య గారు ఎలక్షన్ నా లెక్క ప్రకారం అయిపోయింది, ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. వన్ సైడ్ ఎలక్షన్ నడుస్తా ఉన్నది. అంజిరెడ్డి గారు ఓటర్ల సంఖ్య ఎక్కువ, దాదాపు 3.5-4 లక్షల మధ్యలో ఓటర్ల సంఖ్య ఉన్నారు. నేను ఒకటే చెప్పిన, అన్న నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆర్గానిక్ గా ఉంటది. మీకు భారతీయ జనతా పార్టీలో ఇక్కడ అయిన ఓటింగ్ శాతంలో 50% ఓట్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. దానికంటే తక్కువ రాదు. మిగిలిన 50%లా అందరూ కొట్లాడుకుంటారు. మీకు మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ నుంచి 50% ఎన్ని పోల్ అయితే అంత నువ్వు నీకు చేతనైనంత పోలింగ్ చేపించుకో. మా కార్యకర్తల బలం, పార్టీ ఎంత బలంగా ఉంది, ఇవన్నీ నువ్వు చూసుకున్నావు. రేపు ఎలక్షన్లలో కూడా అందరూ కూడా మద్దతు ఉంటుంది, వాళ్ళ సహకారం ఉంటుంది. ఇక ఎంతగానో ఓటింగ్ చేయించుకుంటావు అన్నది ఇక నీ టాలెంట్ అంజన్న నువ్వు చెప్పి. పసుపు రైతులు, పసుపు చైర్మన్ గారు ఉన్నారు. ఆ ప్రభారీలు టాలెంట్, ప్రభారీలు ఎవరు పెట్టిన అని నువ్వు చూసుకో. ఇక నువ్వు మీటింగ్ పెడతా అంటే అందరూ వచ్చారు కదా, మొత్తం కొరుట్ల జగిత్యాల నియోజకవర్గం అంతా కార్యకర్తల సోదరులందరూ వచ్చారు కదా. పసుపు రైతులు, పసుపు బోర్డు, అది నా భూతో నా భవిష్యత్తు. అటువంటిది కూడా ఎందరూ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ పసుపు బోర్డు వచ్చింది, అది చరిత్రలో నిలబడిపోతుంది. ఇక్కడ నాకు తెలిసి మనకి 2 జిల్లాలు ఎన్ని ఎకరాలు పడితే సుమారు 50-60 వేల ఎకరాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా. అది ఇప్పుడు ఈ పెద్ద 4-5 జిల్లాలు. ఇది చాలా మంది పసుపు రైతులు ఉంటారు. నేను ఇంకా నా పార్లమెంట్ అనుకుంటున్నాను. నిర్మల్ పోతే పసుపు రైతులు, ఇటు దిక్కు పసుపు రైతులు. ప్రతి ఇంట్లో కనీసం ఒక గ్రాడ్యుయేట్ ఉంటారు. వాళ్ళందరి ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి వస్తుంది. వాళ్ళందరి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఆ ఓట్లన్నీ నీకు వస్తాయి. రైతాంగం ప్రత్యేకంగా పసుపు రైతులే కాదు, రైతాంగం, రైతు కుటుంబాలలో ఉన్న గ్రాడ్యుయేట్లు, వాళ్ళందరి ఆశీర్వాదం కూడా నరేంద్ర మోడీ గారికి వస్తుంది. ఇవాళ 2 ఎమ్మెల్సీలు ఈ ప్రాంతంలో ఉన్న కొమరయ్య గారు గాని, అంజిరెడ్డి గారు గాని బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ముందే అభినందనలు, ఇద్దరికి ముందే అభినందనలు కూడా చెప్తా ఉన్నా. కానీ గెలిచినాక మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, నరేంద్ర మోడీ గారి గవర్నెన్స్, ఆయన గ్రాడ్యుయేట్లకి చేస్తున్న వివిధ కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి, చదువుకోవడానికి బయట దేశాలకు వెళ్తున్న దళిత సోదరులకి, పిల్లగాళ్ళకి, ఆదివాసీ పిల్లగాళ్ళకి అన్ని స్కీమ్స్ కూడా బలంగా ఇంప్లిమెంట్ చేసి ఒక బాధ్యతగా మనం వాళ్ళందరికీ సేవ చేసుకోవాల్సిందిగా మీ ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం టాపిక్ డైవర్ట్ చేసుకోకుండా, ఇది యోగుడి మీద ప్రేమ లేదు, బీసీ సెన్సస్ అంటున్నారు, బీసీల మీద ప్రేమ కాదు, ఎస్సీల మీద ప్రేమ కాదు, ఎస్టీల మీద ప్రేమ కాదు. రైతుకు చేయనోడు వీళ్ళందరికీ ఏం చేస్తాడు రేవంత్? వాడు కేసీఆర్ అనేటోడు వీకిండు, కేసీఆర్ అనేటోడు పీకిండు, ఈయన కూడా వీక్తాడు. రైతుని ఇబ్బంది పెట్టేటోడు ఎవరైనా సరే, రైతుకి ఇబ్బంది పెట్టేటోడు, రైతుకు మోసం చేసేటోడు ముందర పడడు. కాబట్టి ఈ ప్రాంతంలో మీ ఇద్దరు ఎమ్మెల్సీలు అయిపోయినారు. మీరు ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తారో అందరికీ మీరు ప్లాన్ చేసుకోండి. ఇక కొత్త బూటకం పెట్టినరు, సెన్సస్ అని బూటకం పెట్టినరు.
అది నానా రభసాయిగో మీ ఛానల్ అన్ని చూపించినాయి. ఎక్కడ సెన్సర్ మన్నువాడ ఆ సెన్సర్ చేసిరు 3,53,55,00,000 మంది జనాభా అన్నారు. 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు మన ఎలక్టోరల్ రోల్ చెప్తున్నది. ఇప్పుడు మీరు కూర్చొని మీరు గూగుల్ చేసుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన తెలంగాణలో ఎన్ని ఓట్లు ఉన్నాయని 3,35,00,000 ఓటర్లు ఉన్నట్టు వస్తుంది. మరి కాంగ్రెస్ వాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సెన్సెస్ లా జనాభా సంఖ్య 3,55,00,000. అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న 20 లక్షలేనా అండి? 20 లక్షలే ఉన్నారా? మళ్ళా స్టేట్ గవర్నమెంట్ పోర్టల్ కొండి, పోర్టల్ పోయి 18 సంవత్సరాలు మైనర్లు మన రాష్ట్రంలో ఎందరున్నారు కొట్టుండ్రి. కేవలం 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లగాళ్ళు 39 లక్షల మంది ఉన్నట్టు చూపిస్తున్నారు. అది కూడా స్టేట్ గవర్నమెంట్దే, అది ఆళ్ళదే. ఎలక్షన్ కమిషన్ అది ఆళ్ళది మనది. సెన్సస్ మీరు చేసిందే, మాదేం లేదు. ఇలా నేనేం లెక్కలు చెప్తలేము. అంటే 6 సంవత్సరాల లోపల ఉన్న 40 లక్షల మంది ఉంటే 6 నుంచి 18 సంవత్సరాల లోపల ఓటు లేని వాళ్ళు ఎందరుంటారు? డబల్ వేసుకో 20 లక్షలు ఉంటారు, లేదా 70 లక్షలే ఉంటారు. 70 అయితే 1,10,00,000. నీ ఎలక్టోరల్ రోల్ 3,35,00,000. అంటే 4,45,00,000 జనాభా ఉన్నదాన్ని 3,55,00,000 జనాభా చూపిస్తున్నావు. కాంగ్రెస్ వాడు చూపిస్తున్నాడు. 90 లక్షల మంది ఎవడు మింగేసిండు? కాకెత్తుకపోయిందా ఈ జనాభా అంతా? నీకు 90 లక్షల మంది జనాభానే తగ్గించినావు. నీ బొంద సెన్సెసా, నీ బోకె సెన్సెసా, నీకు పర్సెంటేజ్లు దిక్కుమాలిన పర్సెంటేజ్లు. ఇదంతా తుర్కోళ్ళకి ఏంది ఎప్పటి నుంచో వాళ్ళకి మస్కాలు కొట్టుకుంటా, వాళ్ళ సేవలు చేసుకుంటా, వాళ్ళ ఓట్ల కోసం నానా చెప్పులు నాపుకుంటుంటారు కదా వీళ్ళు. ఈ 2 పార్టీలు టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడు గడే చేసింది. ఇలా కూడా 90% తుర్కోళ్ళట, బీసీలట. ఊక మీరు బీసీలకు అన్యాయం, ఓసీలకు కూడా అన్యాయం చేస్తారు వీళ్ళు. ఎట్లా చెప్పాలా? ఆ 90% తుర్కోళ్ళని తీసుకొచ్చి బీసీలో పెట్టేసి హిందూ బీసీలకి లొట్టపీసి చూపిస్తారు. ఆ మిగిలిన 10% నరేంద్ర మోడీ అగ్రవర్ణ పేదలకు పెట్టిన 10% రిజర్వేషన్లకి మిగిలిన తుర్కోళ్ళకు వాళ్ళకి చెప్పి ఇక్కడ ఉన్న హిందువులలో ఉన్న అగ్రవర్ణాలకు లొట్టపీసి చూపిస్తారు. ఇది వీళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ వీగినాయి. దాని ఒక్కటి చేసింది లేదు. ఏమేం వాగ్దానాలు చేసి వీళ్ళు లిస్టు చదువుడు మొదలు పెడితే ₹1,00,000 కట్టే తులం బంగారం అన్నాడు పెళ్లి చేసుకుంటే. మళ్ళా 2,20,000 ప్రతి మహిళకి అన్నారు. మళ్ళా పెన్షన్ 2,000 నుంచి 4,000 అన్నాడు. మళ్ళా రైతులకి 15,000 రైతు బంధు అన్నాడు. 10,000 ఇచ్చుడు దిక్కులేదు. ఇప్పుడు కరెంటు 24 గంటలు కరెంట్ అన్నాడు. ప్రతి పంటకు మద్దతు ధర పెంచుతా అన్నాడు. నిరుద్యోగులకి, గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకి ఏమిస్తానన్నా నిరుద్యోగ వృత్తి ఎంత? 4,000. ఇక ఆడిపోయినోడు ఇచ్చిండు, ఈడిస్తాడు. ఇక మా అంజన్న లెక్కలేసుకుంటాడు 56,000 ఇవ్వాలట. ఆ పోయినోడు ఎన్ని ఇవ్వాలి? పోయినోడికి దిమాకు ముక్కే ఉన్నది అనుకున్న దిమాకు కూడా ఉన్నది వానికి. ఆడు ఎట్లా గెలిచేది లేదు, పీకేది లేదు, ఓటేసేది లేదని క్యాండిడేట్లే పెట్టేవాడు. మళ్ళీ దాని పేరు తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాడు. నేను మొన్న మహారాష్ట్ర ఎలక్షన్